జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది. నాయకులకి, క్యాడర్కి రాష్ట్ర సంపదన్ని, ప్రజా ఆరోగ్యాన్ని దోచిపెట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది. మీరందరూ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కదా అని. ఇది కూటమి ప్రభుత్వమా, కుటుంబ ప్రభుత్వమో కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సంపద సృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, ముఖ్యంగా భవానీపురంలో కిరాణా షాపులతో సమానంగా బ్రాందీ షాపులు, బార్ల షాపులు తెరుచుకున్నాయి. మీరు సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్, పప్పుల బజార్ వరకు ఈ కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. మరి ఈ బార్లు, బ్రాందీ షాపులు కిరాణా షాపులతో సమానంగా మరి ఆ ప్రాంతంలో తెరుచుకోవడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి, భవానీపురం పోలీస్ స్టేషన్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్నాయి. ఒక సగం అటుపక్కన, ఒక సగం ఇటుపక్కన ఈ బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. కావాలంటే అందరూ చూసుకోవచ్చు. సితారా సెంటర్ నుంచి పప్పుల బజార్ వరకు 12 బ్రాందీ షాపులు, వైన్ షాపులు తెరిచారు. మరి ఈ వైన్ షాపులు, బ్రాందీ షాపులు తెరిచేటప్పుడు నిబంధనలన్నీ కూడా గాల్లో కలిపేశారు. ముఖ్యంగా విద్యా సంస్థలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కలిపేశారు. దేవాలయాలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కలిపేశారు. అలాగనే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలన్న నిబంధన గాల్లో ఎగిరిపోయింది. అదేవిధంగా జాతీయ రహదారికి 500 మీటర్లో ఉండాల్సిన నిబంధన కూడా గాల్లో కలిసిపోయింది. ఈ వైన్ షాపులు, బార్ షాపులు అన్నీ కూడా ప్రముఖ వాణిజ్య దుకాణాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి, ఐరన్ యార్డ్కి దగ్గరగా తెరిచారు. అందరూ కూడా ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పా, గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ ఆనుకొనే బార్ షాపులు, బ్రాందీ షాపులు ఉన్నాయి. ఐరన్ యార్డ్కి ఆనుకొనే బ్రాందీ షాపులు, బీర్ షాపులు ఉన్నాయి. ఓ పక్కనేమో చైతన్య కాలేజ్, మరొక పక్కన నారాయణ కాలేజు, ఇంకో పక్కన దేవాలయాలు, మరో పక్కన కళ్యాణ మండపాలు, ఇంకో పక్కన బీసీ రాష్ట్ర కార్యాలయం కూడా ఉంది. 56 కార్పొరేషన్లు అక్కడనే ఉన్నాయి. 56 కార్పొరేషన్లు అక్కడ ఈ బార్లకి, వైన్ షాపులకి పక్కనే బీసీ భవన్ కూడా ఉంది. 56 బీసీ కార్పొరేషన్లు ఉండేటువంటి కార్యాలయం కూడా ఉంది. మరి ఏ నిబంధనలు పాటించకుండా ఈ షాపులన్నిటికీ ఏ విధంగా అనుమతి ఇచ్చారు? మరి వారాల అబ్బాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాటల్లోనే అభివృద్ధి ఏమైనా కనబడుతుందేమోనని ఆశించాం. అసలు ఆయనే నియోజకవర్గంలో కనబడినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఆయన ఇక్కడ ఎలాగో ఉండరు కాబట్టి ఆయన ఈ నిబంధనలన్నీ కూడా గాలికి వదిలేసిన సాధ్యమైనంత సంపాదన కూటమి నాయకులు సంపాదించుకుంటున్న ఆయన స్పందించట్ల. ఒకప్పుడు భవానీపురం అంటే స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, బట్టల దుకాణాలు, అలాగనే ఫుడ్ కోర్ట్స్, కళ్యాణ మండపాలు ఇలా చాలా తెరుచుకొని అభివృద్ధి వేగంగా జరిగిందని భవానీపురం గురించి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున భవానీపురంలో అభివృద్ధి ఏంటో తెలుసా? 10ల సంఖ్యలో 1 కిలోమీటర్ పరిధిలోనే బార్లు, వైన్ షాపులు తెరిపిస్తున్నారు. ఇది కూటమి పాలనలో అభివృద్ధి. కూటమి పాలనలో అభివృద్ధి ఇది. బార్లు, వైన్ షాపులు తెరవడమే కూటమి పాలనలో అభివృద్ధి. మరి దీన్ని మద్యం ఏరులై పారుతుందని అనాలా వద్దా? సమాధానం చెప్పండి. అట్లాగనే మరి ఈ బార్లు, వైన్ షాపులకి
ఆనుకోనున్న పార్కులన్నీ కూడా బార్లు అయ్యాయి. ఈ వైన్ షాపులకు ఆనుకోనున్న పార్కులన్నీ బార్లు అయ్యాయి. ముఖ్యంగా అమృత్ పార్క్ ఉంది. అమృత్ పార్కు సాయంత్రం అయితే చాలు ఓపెన్ బార్ అయిపోతుంది. అది అందరూ వచ్చి చక్కగా అక్కడ మందు తాక్కొని తిరుగుతూ ఉన్నారు. అమృత్ ఉద్యానవన పార్క్ హైవే పక్కనే ఉంటుంది. మరి వాకింగ్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. రాత్రి అయితే అది ఓపెన్ బార్ అయిపోయింది. అది వచ్చేటప్పటికి ఓపెన్ బార్ అయింది. మరి సుజనా చౌదరి గారు వీటి మీద ఏం చర్యలు తీసుకుంటారో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి అనేటువంటి మాటే లేదు. అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటున్నారు. ఒక 30-40 మంది చోటామోటా నాయకులందరూ కూడా పార్టీలు మారుకుంటూ వ్యాపారాలు కాపాడుకుంటూ ప్రజల్ని లూటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది చోటామోటా నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇష్టానుసారం పార్టీలు మారిపోతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా వ్యాపారాలని కాపాడుకుంటూ ప్రజల్ని లూటీ చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇది కూడా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల రక్తాన్ని పీల్చేసే నాయకుల్ని రాజకీయాలకి దూరంగా ఉంచాలి. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పీల్చి పిప్పి చేసే రాజకీయ నాయకుల్ని దూరంగా పెట్టాలి. మన మతమే కదా, వీడు మన కులమే కదా అని అనుకుంటే నాశనం అయ్యేది మనమే అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైన్ షాపుల మీద, ఈ బార్ల మీద నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చినందుకు వాటిని తక్షణమే రద్దు చేయాలి. ఈ అంశం మీద స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించాలి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపారస్తులు వస్తారు, చదువుకునే విద్యార్థులు వస్తారు, దేవాలయాలు ఉన్నాయి, అదేవిధంగా కళ్యాణ మండపాలు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి. మరి ఇవన్నిటికి కూడా ఇబ్బంది కలుగుద్ది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే బార్లు వైన్ షాపులు తెరవడమేనని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద వారాల అబ్బాయి సుజనా చౌదరి గారు సరైన రీతిలో స్పందించాలి. లేకపోతే తప్పనిసరిగా మేము దీన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.